హే హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఆర్ వ్లాగ్స్ స్మార్ట్ విజు. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తెలపండి. మార్నింగ్ లెమన్ టీతోనే నా డే స్టార్ట్ అవుతుంది. ఎలాంటి టైంలో అయినా ఫస్ట్ లెమన్ టీ తాగిన తర్వాతే నేను 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది 2 years బ్యాక్. ఇంకప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా వదలకుండా ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు, బట్ లెమన్ టీ తాగి 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ ఏరియా మా కిచెన్ పక్కనున్న బాల్కనీ. సూర్యకిరణాలు మన పైన పడేటట్టుగా నిల్చొని ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ ఆ లెమన్ టీ తాగుతుంటే ఎనర్జీ బూస్ట్ అయిపోయి తెలియని ఆనందం కలుగుతుంది. లాక్డౌన్ టైంలో ఎలాగో కొంచెం లేట్గానే లేస్తున్నాము. మార్నింగ్ హడావిడి ఏముండదు. సో నా లెమన్ టీని నేను డైలీ ఈ విధంగానే ఎంజాయ్ చేస్తున్నాను. బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మా బాల్కనీ వ్యూ అన్నమాట. లెమన్ టీ తాగేసి నేను అరౌండ్ 7:48 ఆ టైంలో బయటికి వెళ్తున్నాను. ఎటు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నది ముందు మీరే చూద్దరు. కానీ మాస్క్ పెట్టుకొని, జాకెట్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, స్పెట్స్ పెట్టుకొని, పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకొని, ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా వెళ్ళాను, సేఫ్గా వచ్చేసాను. ఫుల్ ప్రొటెక్షన్తో బయటికి వెళ్ళి పని చూసుకొని ఇంటికి వచ్చేసాను. లాక్డౌన్కి అలవాటు పడిపోయి ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళాలనిపించలేదు, బట్ తప్పదు కాబట్టి వెళ్ళి వచ్చేసాను. బయటికి వెళ్ళి రాగానే బయట నుంచి నేను ఏమైతే వెజిటేబుల్స్, ఎగ్స్, బ్రెడ్ ఏవైతే అత్యవసర సరుకులు తెచ్చానో అవి బాల్కనీలోనే పెట్టాను. 7:40 ఆ టైంలో బయటికి వెళ్ళి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యాను. అవ్వగానే అప్పటికి 8:30 అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశలు ప్రిపేర్ చేశాను. రాగి దోశలకి దోసకాయ చట్నీ ఉంది రెడీగా. దోశలకి కావాల్సినంత పిండిని వేరే బౌల్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. బయట నుంచి రాగానే కూరగాయలు అవి సర్దుతూ ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి అప్పటికైనా 8:30 అయిపోయింది కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని నేను కిచెన్లోకి వచ్చేసాను. రాగి దోశలు హెల్దీ రెసిపీ, చాలా మంచిది పిల్లలకి, పెద్దలకి. సమ్మర్లో తప్పకుండా చలువ చేసే ఐటమ్స్ తినాలి కాబట్టి సమ్మర్లో వీక్లీ వన్స్ రాగి దోశలు తప్పకుండా చేస్తాను నేను. 3 నిమ్మకాయలని కట్ చేసి పెట్టుకుంటున్నాను. దోశ కాలినట్టుగా తీసుకొని మనము హాట్ బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయన్నమాట. వేడిగా ఉన్నప్పుడు తినే టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం కూల్ దిగిన తర్వాత, చల్లగా అయిపోయిన తర్వాత తింటే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మెయిన్గా మనము టిఫిన్స్ విషయానికి వచ్చేసరికి ఇడ్లీ, దోశ, ఉప్మా ఏదైనా కానీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకే వేసిన దోశలు వేసినట్టుగా నేను తీయగానే హాట్ బాక్స్లో పెట్టేస్తానన్నమాట. కిచెన్ అంటే మనకు బోల్డ్ పనులు ఉంటాయి. ప్లాట్ఫామ్ పైనే కంప్లీట్గా మనకు చాలా ఎక్కువసేపు మనం స్పెండ్ చేస్తాము. సో నేను కిచెన్లో ఏ పని చేస్తున్నా ఇప్పుడు దోశ వేగడానికి, కాలడానికి ఒక 2 minutes లేదా 1 minute టైం పడుతుంది. సో ఆ 1 minute మనం అక్కడే నిల్చోకుండా ఆల్టర్నేట్గా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానన్నమాట. అదేవిధంగా నేను డేలో 2 liters 3 liters వాటర్ తాగుతాను. 2 liters ఏవైతే జగ్ ఉందో ఆ జగ్లో నేను 3 lemons యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అదేవిధంగా దోశలు కూడా మాడిపోకుండా అవి కూడా తీసుకుంటున్నాను.
అంటే ఏదైనా పని ఉంటే అలా టైం వేస్ట్ చేయకుండా కిచెన్లో మాత్రమే పనిని మనం ముగించుకోవడం చాలా మంచిది. కిచెన్లో పని పెట్టుకొని హాల్ వరకు వెళ్ళకుండా కిచెన్లోనే చూసుకోవాలి. కిచెన్లో ఏదైనా పని పెండింగ్ ఉంటే అసలు ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ ఫస్ట్ దానిపైనే ఉంటుంది. అసలు పని కన్నా ఆ పని పైనే ఎక్కువ ఉంటుంది. సో అసలు పని చూసుకుంటూ మిగతా పనులు కూడా ప్లాట్ఫామ్ పైన ఇంకేదైనా తీయాల్సినవి ఉన్నా లేదా పెట్టాల్సినవి ఏమైనా ఉన్నా నేను ఇంకా కిచెన్లో ఉన్నంతసేపు ఆ పనితో పాటు ఇంకో పని కూడా ఆల్టర్నేట్గా నేను వెతుక్కొని కంప్లీట్ చేసుకుంటానన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనము చాలా టైం సేవ్ చేసుకుంటాము. దోశలు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్కి మరియు మా బేబీకి దోశ పెట్టేసి ఇంకా నేను లెమన్ వాటర్ తాగాలి. అప్పటికి టైం అయిపోతుంది. బయటికి వెళ్ళేసి వచ్చాను, అలసిపోయాను. వెళ్ళేసరికి అదేంటో లైక్ బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది 1 అవర్కే. ఇంకా ఈ జగ్ 2 లీటర్స్ జగ్ ఇంక ఇది నేను ఫినిష్ చేసేంత వరకు అది నేను కిచెన్ ప్లాట్ఫామ్ పైనే పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ వాటరే తాగుతానన్నమాట. వీటితో పాటు హాట్ వాటర్ కూడా తాగుతాను. అది ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు అది, ఈ లెమన్ వాటర్ తాగాలనిపించినప్పుడు లెమన్ వాటర్ కూడా తాగుతాను. కిచెన్ ప్లాట్ఫాము నాకు అద్దంలా ఉండాలి. అంటే లైక్ నా ఫేస్ ఆ ప్లాట్ఫామ్ పైన చూస్తే నా ఫేస్ కనిపించాలి. ఏంటో అదో పిచ్చి నాకు. ఎప్పటికైనా నీట్గా ఉండాలి. ఒక్క వాటర్ డ్రాప్ పడినా ఎప్పుడు తుడవాలా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇందాక లెమన్ జ్యూస్ తీసాను కదా, ఆ లెమన్ జ్యూస్ డాట్స్ కింద పడ్డాయి అనమాట. అందుకే వెంటనే క్లీన్ చేసుకున్నాను. సో వాళ్ళిద్దరికి నేను టిఫిన్ సర్వ్ చేసేసి నేను లెమన్ వాటర్ తాగి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోసకాయ టమాటోతో రాగి దోశలు. 10 మినిట్స్ రిలాక్స్ అయ్యాక నేను ఇంక మళ్ళీ నా పని స్టార్ట్ చేసుకున్నాను. ఇందాక తెచ్చిన సరుకులు ఏవైతే ఉన్నాయో బయట నుంచి వచ్చాను కదా, డైరెక్ట్గా బాల్కనీలో పెట్టాను. సో ఇప్పుడు ఒక వెడల్పు బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకున్నాను, దొడ్డుప్పు యాడ్ చేసుకున్నాను, పసుపు యాడ్ చేసుకున్నాను. బ్రెడ్ ప్యాకెట్ తెచ్చాను. ఆ బ్రెడ్ ప్యాకెట్కి ఆ వాటర్తో వాష్ చేసుకొని నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. 1 ట్రే ఎగ్స్ కూడా తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇబ్బంది అవుతుందన్నమాట ప్రతిసారి. ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్ కావాలనుకున్నప్పుడు వెంటనే ఎక్కువ మటుకు ఎగ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. అలా ప్రాబ్లం అవుతుందని లాక్డౌన్లో ఇబ్బంది ఎందుకు పడతామని వెళ్ళినప్పుడల్లా ఒక ట్రే తెచ్చేసుకుంటున్నాము. ఎగ్స్ అన్నిటిని కూడా చక్కగా ఈ సాల్ట్ అండ్ పసుపు వాటర్లో వాష్ చేసుకొని ఇవన్నీ నేను మళ్ళీ పక్కకు పెట్టుకున్నాను. అందులో నుంచి వాటర్ దిగిపోయాక మళ్ళీ ట్రేలో జమాయించి పెట్టేశాను. ఎందుకంటే ట్రే పేపర్ ట్రే కదా, తడిచిపోతుందని. ఎగ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ పడేసి నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎగ్స్ లాస్ట్లో వాష్ చేయాల్సింది, బట్ అదేదో అనుకోకుండా ఫస్ట్లోనే వాష్ చేశాను అనమాట. సో ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను అండ్ వాష్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ట్రేలో చక్కగా జమాయించేసి పెట్టేసుకున్నాను వాటర్ దిగిపోయాక. ఇప్పుడు నేను తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫస్ట్ గ్రేప్స్ అన్నీ చక్కగా పసుపు మరియు ఉప్పు వాటర్లో వాష్ చేసుకొని ఈ విధంగా అన్నీ వాష్ చేసుకున్నాను. ఇప్పుడున్న ఈ ప్రాబ్లంకి మనకు కరోనా వైరస్ ఉంది కనుక
వాష్ చేసుకోవడం తప్పదు, ఇది పెద్ద పని అనిపించింది. బట్ మన ఆరోగ్యం మన చేతుల్లో కాబట్టి చేయాలి, తప్పదు, చేసుకోవాలి. లెమన్స్, నిమ్మకాయలు డైలీ 4 నిమ్మకాయలు నేను తీసుకుంటాను కాబట్టి నిమ్మకాయలు చాలా ఎక్కువ తీసుకొచ్చాను. అండ్ ఆల్సో సమ్మర్, నిమ్మకాయలు రేట్ ఎక్కువ, ఎలా ఉన్నా పర్లేదు తప్పకుండా తీసుకోవాలని చెప్పి ఎంత ఉన్నా కానీ తీసుకున్నాను అనమాట. అదేవిధంగా మార్కెట్లో నుంచి నేను ఏవైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చానో ప్రతి ఒక్కటి ఆ వాటర్లో వేసి పర్ఫెక్ట్గా వాష్ చేసుకున్నాను నీట్గా. టమాటోస్ కూడా అదేవిధంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి కింద పేపర్ వేసి అందులో పెట్టినట్లయితే ఒక 2 నిమిషాల్లో వాటర్ అంతా పేపర్ పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనము చక్కగా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక 15-20 మినిట్స్ పాటు నేను పేపర్లోనే ఉంచాను అనమాట. కరివేపాకు మై ఫేవరెట్ కూర, ఏ కూర చేసినా నాకు లీఫీ వెజిటేబుల్స్, లీవ్స్, గ్రీన్ లీవ్స్ వేయాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవేవైతే ఉంటాయో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటానమాట. వాటిని అస్సలు పాడవకుండా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నన్ను ఏ కర్రీ చేసినా నాకు ఖచ్చితంగా కొత్తిమీర బాగా ఎక్కువ వేస్తాను. నా ఫేవరెట్ కొరియాండర్ లీవ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ మోతాదులోనే తెచ్చుకుంటాను. ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ ఎంత రేటు ఉన్నా పర్లేదు, ఎక్కువే తెచ్చుకుంటాను. ఆకుకూరల్ని కూడా నేను ఈ పసుపు మరియు ఉప్పు వాటర్లో వాష్ చేసుకొని ఆరిపోయాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. క్లాత్ మీద లీఫీ వెజిటేబుల్స్ ఆరబెట్టుకున్నాను ఈ విధంగా. కరివేపాకు వాష్ చేయగానే 2 మినిట్స్లో ఆరిపోయింది. వెంటనే ఆకులు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. గోంగూర కూడా ఆరిపోగానే ఆకులుగా ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. మునక్కాయలు కూడా తొక్క మొత్తం తీసేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని కింద పేపర్ వేసి మునక్కాయలన్నిటినీ అందులో వేసుకున్నాను. పైన ఇంకొక పేపర్ ప్లేస్ చేసుకున్నాను. బాక్స్ క్లోజ్ చేసి ఈ విధంగా కనుక ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసినట్లయితే 10 రోజుల పాటు మునక్కాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఇంక టైము 10:40 దాటింది. నాకు టీ టైం అయిపోయిందనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తెచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో బాల్కనీలో కొంచెం ఎక్కువ ఎండ కూడా వస్తుంది. బాల్కనీ డోర్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ టీ తాగి రిలాక్స్ అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇంత తరోగా క్లీన్ చేసుకోలేదు. ఇప్పుడు క్లీన్ చేస్తుంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఇష్టంగా చేసుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం SVR Vlogs స్మార్ట్ విజుని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.